Hi everyone. Today's topic is how to maintain dental hygiene in children. పిల్లల్లో దంత పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఫ్లోరైడ్ టూత్పేస్ట్, క్రమం తప్పకుండా దంత పరీక్షలు మరియు దంతాలు అనుకూలమైన ఆహారంతో నిరంతరం బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్ దినచర్యను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. దంతాలు ఆరోగ్యానికి ఉండడానికి చేసే ప్రధాన పనులు. మొదటిది, దంతాలు వచ్చిన వెంటనే బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. పిల్లల బ్రష్ యాజ్ పర్ ఏజ్ ఆర్ చిన్న సైజు టూత్ బ్రష్ వాడాలి. ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయాలి. ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు 2 నిమిషాల వరకు బ్రష్ చేయడం చాలా అవసరం. 3 సంవత్సరాల పైనున్న పిల్లలకి బఠానీ గింజంత సైజు టూత్పేస్ట్ వాడాలి. 3 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి బియ్యం గింజంత టూత్పేస్ట్ సరిపోతుంది. దంతాలు మొత్తం సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. సాఫ్ట్ బ్రష్ వాడాలి. బ్రష్ చేసిన తర్వాత పేస్ట్ని ఊసేసి నీటితో ఒక్కసారి మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లోరైడ్ రక్షణను పెంచుకోగలం. ఫ్లాసింగ్ మరియు ఆహారం. 2 దంతాలు కలిగినప్పుడు ఫ్లాస్ చేయడం మొదలు పెట్టాలి. ఇది జనరల్గా 2 నుంచి 3 సంవత్సరాలు ఉన్న పిల్లల నుండి మొదలు పెట్టచ్చు. షుగర్ ఎక్కువ ఉన్న స్నాక్స్, డ్రింక్స్ వాడకూడదు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ఐటమ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి. సూపర్విజన్ అండ్ ఫన్. చిన్నపిల్లలు సరైన బ్రషింగ్ టెక్నిక్ మరియు సమయం ఉండేలా చూసుకోవడానికి 8 సంవత్సరాలు వయస్సు వరకు పర్యవేక్షణ మరియు సహాయం అవసరం. బ్రషింగ్ని ఫన్గా మార్చండి. పాటరు, టైమర్లు లేదా రివార్డ్ సిస్టమ్లు ఉపయోగించడం ద్వారా బ్రషింగ్ ఆనందంగా మారుతుంది. పిల్లలు వారి సొంత టూత్ బ్రష్ లేదా టూత్పేస్ట్ ఫ్లేవర్ని ఎంచుకొనివ్వండి. టూత్ బ్రష్లు ప్రతి 3 నెలలకి మార్చాలి, లేక బ్రిజిల్ స్పాయిల్ అయితే వెంటనే రీప్లేస్ చేయాలి. ప్రొఫెషనల్ డెంటల్ కేర్. డెంటిస్ట్కి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి. టీత్ డెవలప్మెంట్ని చూడడానికి మరియు ఏమైనా సమస్యలు ముందుగానే గుర్తించడానికి ఉపయోగం పడుతుంది. డెంటిస్ట్ విజిట్ని పాజిటివ్గా, పిల్లలు భయపడకుండా ట్రస్ట్ బిల్డ్ చేయడానికి కౌన్సిల్ చేయాలి. నెగిటివ్ థాట్స్, ఇంజెక్షన్స్ లాంటివి, ఆపరేషన్ లాంటివి మాటలు అవాయిడ్ చేయండి. దీనివల్ల డెంటల్ విజిట్స్ సానుకూలంగా అయ్యేలా మార్చుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో చేస్తే పిల్లలకి ఆరోగ్యమైన దంతాలు మరియు చిగుళ్ళు నిర్వహించడానికి మరియు జీవితాంతం దంత ఆరోగ్యం కోసం అలవాటును ఏర్పరచుకోవడానికి సాయం పడుతుంది. ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ కానీ సజెషన్స్ కానీ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.